హే గాయ్స్, వెల్కమ్ టు పూరి వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకైతే నేను ఒక కొత్త వీడియో అయితే తీసుకొచ్చేసినాను. మదనపల్లిలో ఉన్న ఫేమస్ టెంపుల్ కోట్ల గంగమ్మ అమ్మవారిది ఈరోజు అయితే జాతర అనమాట. ఈరోజు అయితే మనము ఆ జాతరని చూద్దాం. వచ్చేయండి చూసేద్దాం. అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో. అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సాలలేదు. ఏం కోరుకున్నా అలానే జరిగిపోతాయి. అందుకే అమ్మవారిని చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అంటారు. ఇంకా రండి టెంపుల్ని జాతరని చూసేద్దాం. ఇప్పుడైతే మనం కోట్ల గంగమ్మ టెంపుల్ ఉంది కదా, దాని ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాం. ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారో. చాలామంది జనాలు వచ్చారు. లోపల జాతర జరుగుతుంది, చూసేద్దాం రండి. అసలు ఎంట్రన్స్ అయితేనే ఫుల్ డ్రమ్స్తో చుట్టూ అందరూ ఫుల్ రష్ ఉన్నారు. ఆ రష్కి తట్టుకోలేక పోలీసు వాళ్ళు కూడా వచ్చేసినారు. అంటే రష్ మొత్తం క్లియర్ చేయడానికి. చూసారా, డ్యాన్స్ డ్రమ్స్ అన్నీ వచ్చేసాయి, చేస్తూ ఉన్నారు అందరూ. ఇంకా నైట్ అంతా ఇలానే ఎగురుతూ ఉంటారు. ఇంకా అయితే మన గుడిలో డెకరేషన్, అమ్మవారి డెకరేషన్ ఎలా ఉందో చూసేసి దర్శనం చేసుకుందాం. వచ్చేయండి. ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా టెంపుల్ అంతా. చూడండి గైస్, ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ ముక్కుపడులు తీర్చుకుంటారు, ముక్కు పడింటారు కదా వాళ్ళు కూడా. నైట్ అంతా బోనాలు తీసుకొస్తారు, పొట్టేలు కోస్తారు, కోడిని కూడా కోస్తారు. ఇప్పుడైతే మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. నాకైతే అస్సలు ఇంటికి వెళ్ళాలనే అనిపించలేదు. ఈ డెకరేషన్ మధ్యలోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎంత మదనపల్లి మొత్తం అంతా గుడిలోనే ఉంటారు. ఎంతమంది, ఫుల్ రష్గా ఉంది టెంపుల్ అంతా. గాయ్స్, మీరు ఎవరైనా దొంగతనానికి వస్తారేమో, వచ్చేయండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. చాలా రష్ ఉన్నారు. అంటే అందరూ అమ్మవారి ఫేస్ని చూడండి గైస్, మీరు కూడా అమ్మవారి ఫేస్ చూడండి, ముక్కోండి, మీ కోరికలన్నీ తీరుతాయి. అసలు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంటే మేము డైలీ చూసే వేరు, అంటే ఈరోజు ప్రత్యేకంగా కనపడినారు అమ్మవారు. ఇంకా ముక్కొని ఇంకా సైడ్కి అయితే వచ్చేసినాము. ఇంకైతే బయటకు వచ్చేసిన తర్వాత నేను నా తమ్ముడు తీర్థం తీసుకొని సైడ్కి వచ్చేసాము. చూడండి, నా తమ్ముడు తీర్థం తీసుకుంటున్నాడు. ఇంకా అయితే ఇక్కడ టెంపుల్ బయట కాదు, లోపలే అమ్మవారు ఎదురుగ్గా ఉన్నారు పాదాలు. ఇక త్రిశూలం ఉంది కదా, అక్కడ ఏమైనా కోరికలు కోరుకొని నిమ్మకాయ చెక్కుతారనమాట. ఇక్కడ దీపాలు కూడా పెట్టచ్చు. అంటే నిమ్మకాయ పిండేసిన తర్వాత రివర్స్ పెట్టి దీపాలు కూడా పెడతారు. ఇంకా నేను నా తమ్ముడు అయితే కుంకుమ పెట్టుకొని అలా బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళిపోతున్నాం. చూసారా డ్రమ్స్ అన్నీ. నాకైతే ఫుల్ డ్యాన్స్ వేయాలనిపిస్తుంది, కానీ ఇంకా నేను వేయలేదు. ఇప్పుడే మదనపల్లిలో అస్సలు సిస్సులైన జాతర స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే అంటే మెయిన్ రోడ్లో అమ్మవారిని తీసుకొస్తారనమాట. ఇంకా అందుకట్లే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. అంటే అక్కడ సైడ్లో అన్ని కోర్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతాం. ఇంకా మేము మెయిన్ రోడ్కి వెళ్ళే దారిలో ఇక్కడ టాయ్స్ అయితే కనపడినాయి. ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చూసారా, డీజే అన్నీ పెట్టుకున్నారు. చెట్టుకైతే ఎంత బాగా లైటింగ్ వేసినారో. మదనపల్లి మొత్తం దద్దరిల్లిపోయింది అసలు. ఇంకా లైటింగ్స్ అన్నీ వేసేసినారు. ఇంకా మేమైతే టాయ్స్ చూస్తున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు చూస్తా ఉంటుంది. ఇంకా మేము పెద్దగా అయితే వస్తున్నాం కదా, ఇంకా మాకు టాయ్స్ మీద అంటే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నా తమ్ముడికి ఉంటుంది, ఇంకా నాకు ఉండదు. ఇప్పుడైతే మనము మెయిన్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూసారా డ్రమ్స్ అంతా.
ఇక్కడ నుంచి చూడండి రకరకాల వేషాలు వేసుకుని ధూమ్ ధామ్ డాన్స్ చేస్తున్నారు. చూసారుగా ఈ వేషాలు అయితే ఎంత బాగున్నాయో. వీళ్ళు డాన్స్ చేసేటప్పుడు ఆ వేషాలు ఏమన్నా ఊడిపోతాయేమో, కింద పడిపోతాయేమో చాలా భయం వేసింది. కానీ అవేం జరగలేదు, బాగా డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఫుల్ టపాసులు పేలుస్తున్నారు. మదనపల్లి మొత్తం ధూమ్ ధామ్ అయిపోయింది. వీడియో చూస్తే తెలిసిపోతుంది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూసారా ఎన్ని క్రాకర్స్ అయితే పేలుస్తున్నారో. చూడ్డానికి 2 కళ్ళు అస్సలు సరిపోలేదు. పైకి చూస్తే భయం, అవి షార్ట్స్ ఏమైనా వచ్చి కళ్ళలోకి పడతాయేమో అని చెప్పేసి. ఇక్కడైతే లేడీస్ అమ్మవారి గెటప్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. గాయస్ నాకైతే వాళ్ళు వేసే డ్యాన్స్ చూస్తే డ్రమ్ సౌండ్కి నాకైతే డ్యాన్స్ అయితే వేయాలనిపించింది, కానీ నేను వేయలేదు. మీకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అయితే వచ్చేయండి డ్యాన్స్ వేసేద్దాం. ఫుల్ డ్రమ్స్ అయితే ఉన్నాయి. చూసారా మదనపల్లి మొత్తం ఇక్కడే ఉంది. ఫుల్ రష్ అయిపోయింది. మొత్తం ధూమ్ ధామ్ చేసేసినారు మదనపల్లి అంతా. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము, ఎందుకంటే అమ్మవారిని చాందిని బండి ఎక్కిస్తారనమాట. అదిగో వచ్చేసారు అమ్మవారు. ఇప్పుడైతే అమ్మవారిని తెచ్చారు కదా, అమ్మవారిని ఈ చాందిని బండిలోకి అయితే ఎక్కిస్తారు. ఇదే అండి చాందిని బండి. ఈ చాందిని బండిని నేను ఎక్కడా చూడలేదు, ఈ ఊర్లోనే చూస్తానని. ఇప్పుడైతే అమ్మవారిని అయితే చాందిని బండిలోకి అయితే ఎక్కించేస్తున్నారు. అమ్మవారిని అయితే చాందిని బండిలోకి అయితే ఎక్కించిన తర్వాత మదనపల్లి మొత్తం ఊరేగిస్తారు అమ్మవారిని. చూసారా మా అమ్మవారు స్టార్ట్ అయ్యే ముందు టపాసు అన్నీ పేల్చి మ్యూజిక్ పెట్టి మదనపల్లి మొత్తం స్లోగా తిరుగుతూ ఉంటారు. అంటే అందరూ వస్తారు కదా చూడడానికి, అందరూ చూడాలని చెప్పి అందరూ స్లోగా తిప్పుతూ ఉంటారు మదనపల్లి మొత్తం. ఇప్పుడైతే కోట్ల గంగమ్మ టెంపుల్ నుంచి ఇప్పుడైతే మనము వెళ్ళిపోతున్నాము. వీడైతే మా పిన్ని కొడుకు. వీడు చూడండి, ఇంకొక టాయ్ కొనిచ్చినామని వీని ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. ఈ హ్యాపీనెస్ ఎక్కువ హవర్స్ కూడా ఉండదు. మార్నింగ్ కల్లా హ్యాపీనెస్ గోవింద అయిపోతుంది. సేమ్ అప్పుడు కూడా నా తమ్ముడు కూడా రెజర్లైట్ కొనుక్కున్నాడు. వాని హ్యాపీనెస్ కూడా అంతే, అప్పుడు అట్లే ఉంటుంది. మళ్ళీ ఇంకా వాడిని కూడా ఆ పరిస్థితే అనుకోండి. ఇక్కడైతే మా పిన్ని నేను వీడియోస్ చేయడానికి వీడియోస్కి లైటింగ్ బాగుంటుందని ఆ లైటింగ్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ అయితే కొనిచ్చింది. మా పిన్ని కూడా చూస్తుంది వీడియోస్కి నేను తీసుకుందామని. ఇప్పుడైతే మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. జస్ట్ ట్రైల్ అంతే, కానీ మేము ఒకటే తీసుకున్నాము. ఇక్కడైతే నాకు బ్యాగ్ కనపడింటే నేను మా పిన్నికి చెప్పినాను, జస్ట్ చూద్దామని చెప్తే మా పిన్ని నాకు తీసిస్తాను అనింది. సరేలే అని చూద్దామని ఇంకొచ్చాము. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళేదాల్లో అమ్మవారిని మొత్తం మదనపల్లి అంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చారు, ఎన్టీఆర్ సర్కిల్లోకి. చూసారా ఇప్పుడు వాళ్ళు వంగినారు కదా, నాకు అప్పుడు భయం వేసింది పడిపోతారేమో అని, కానీ వాళ్ళు ఏం పడిపోలేదు. నైట్ అంతా డ్యాన్స్లు టపాసులు అన్నీ పేలుస్తూనే ఉంటారు. ఇంకైతే నాకు నిద్ర వచ్చేసి 1-2 వరకు మేల్కొని మీకోసం, నాకంతా మీరున్నారు కాబట్టి నా ఫీలింగ్స్ కూడా మీకు షేరింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చూపించేస్తున్నాను. ఇంకా నాకైతే నిద్ర వచ్చేసి నేనైతే ఈ వీడియో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నాకైతే అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు, ఇక్కడే ఉండి డ్యాన్స్ మొత్తం చూడాలనిపిస్తుంది. కానీ నాకు ఒక పక్క మాత్రం నిద్ర వచ్చేస్తూ ఉంది, ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి తొందరగా, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్కూల్ కూడా ఉంది. ఈ లైటింగ్స్ చూసారు కదా, ఈ చెట్టు మీద మదనపల్లి మొత్తం చెట్టు మీద వీధుల్లో అంతా వేసింటారు. మీకైతే ఈ జాతర ఇంకా పూర్తిగా చూపించాలని ఉంది, కానీ మార్నింగ్ వరకు ఆ జాతర మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇంకా నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళక తప్పదు. ఇంకా అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పూర్వీ వ్లాగ్స్ అండ్ హనీ వ్లాగ్స్. టేక్ కేర్.